చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. దేవిప్రసాద్ గారు నమస్తే. అలాగే మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు విజయానంద్ గారు. నమస్తే ఇద్దరికి కూడా. ముందుగా దేవిప్రసాద్ గారు, చాలా కీలకమైన అంశాలు మనం చూస్తూ ఉన్నాం. మున్సిపల్ ఎన్నికలు ముగిసిపోయాయి, అయినప్పటికీ కూడా చైర్మన్ పీఠాలను కైవసం చేసుకునేందుకు బీఆర్ఎస్ మెజారిటీ స్థానాలు సాధించిన చోట్ల కూడా కాంగ్రెస్ అరాచక పర్వం కొనసాగుతుందనే అంశం ప్రధానంగా చూస్తూ ఉన్నాం మనం. క్యాతన్పల్లిలో వరుసగా జరుగుతున్న పరిణామాలు, నిన్న ఏకంగా బాల్కసుమన్, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అరెస్ట్ వరకు దారితీసిన పరిస్థితులు, అక్కడ కొనసాగుతున్న దౌర్జన్య కాండను ఎట్లా చూడాల్సిన అవసరం ఉందంట? గుడ్ మార్నింగ్ రాజు గారు, వీక్షకులకు శుభోదయం. మున్సిపల్ ఎన్నికలు జరిగినటువంటి తీరు కానీ, మున్సిపల్ ఎన్నికల కమిషన్ వివరించిన తీరు కానీ, ప్రభుత్వం వివరించినటువంటి తీరు కానీ పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా, అంటే రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాళ్ళ కిందేసి నలిపేసేటువంటి ఒక ప్రయత్నానికి ఒక సూచిక మున్సిపల్ ఎన్నికలు. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తమకు నచ్చినటువంటి నాయకునికి, తమకు నచ్చిన విధానాలకి ఓటు వేసి అనేక తీర్పు ఇచ్చినటువంటి సందర్భాన్ని చూసాం. ఈ తీర్పును కూడా పక్కకు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇన్ని అడ్డంకుల మధ్య, ఇన్ని నిర్బంధాల మధ్య, ఇంత అవినీతి విచ్చలవిడిగా ప్రవహించినప్పటికీ కూడా ప్రజలు వీరోచితంగా మేము ప్రతిపక్షాలకు ఓటేస్తామని చెప్పి ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి ప్రజలు గెలిపిస్తే కూడా ఆ తీర్పును కాలదనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇది ఒక బీఆర్ఎస్ పార్టీని అవమానించడం కాదు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడం, అట్లాగే ప్రజల్ని, అంటే ఎవరైతే తమ అభిప్రాయాల్ని స్వేచ్ఛగా ప్రకటించేటువంటి ప్రజాస్వామ్యానికి ఒక పర్యాయపదమైనటువంటి ఎన్నికల్ని కూడా అవమానించేటువంటి పద్ధతి, ప్రజల్ని అవమానించేటువంటి పద్ధతి. ఇది ఇక క్యాతన్పల్లి ఇక పరాకాష్ట. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతికి, కాంగ్రెస్ ప్రభుత్వ దౌర్జన్యానికి ఒక పరాకాష్ఠగా. బాల్కసుమన్ గారు ఒక ప్రజాప్రతినిధిగా అక్కడ మాకు మెజారిటీ వచ్చింది. 21 సీట్లలో 14 సీట్లు మేము గెలిచినాం కాబట్టి డెఫినెట్గా మున్సిపల్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ అవుతుంది అనేటువంటి దుగ్ధతోని మొత్తంగా కూడా వాయిదా వేస్తూ, దాన్ని రకరకాలు చేస్తూ, చివరికి సభ్యులను కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ, ఎంత విచ్చలవిడిగా అంటే ఆ ఎన్నికల కమిషన్కు సంబంధించి వీడియో రికార్డ్ చేశారు. ఎవరైనా సభ్యుల ముందు ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రపోజలు, సెకండు, తర్వాత ఓటింగ్ ఉంటుంది. ఏదైనా మంత్రి గారు ఏకంగా ప్రసంగం, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రసంగం, మీరు మా వైపు ఉంటే మీకు ఈ రాయితీలు ఇస్తాం, మా వైపు ఉంటే మీకు ఇవి ఇస్తామని చెప్పి స్వేచ్ఛగా ఎన్నికల అధికారుల ముందే ప్రకటిస్తున్నా కూడా నోర్లు మూసుకొని ప్రేక్షక పాత్ర పోషిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిన్న అరెస్ట్ చేయడం అనేటువంటిది నిజంగానే అక్కడ ఏదైనా భావోద్వేగంతో కొంత డెఫినెట్గా గలాటా జరుగుతుంది, ఇరువైపు నుంచి జరిగింది. మరి ఇరువైపులపై వైపు కేసులు పెట్టకుండా ఒక బాల్కసుమన్ పైన కేసులు ఎందుకు పెట్టిను? బాల్కసుమన్ ఏమడిగిండు? ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనటువంటి మా సభ్యులకు అవసరమైనటువంటి అవకాశం ఇవ్వండి, ఎందుకు వాయిదా వేస్తున్నారు, ఎందుకు ఈ నిర్బంధం పెడుతున్నారు అనేటువంటి ప్రజలందరూ కూడా బంద్ చేసి తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు క్యాతన్పల్లిలో. అయినప్పటికీ కూడా బాల్కసుమన్ను దుర్మార్గంగా అరెస్ట్ చేసి ప్రశ్నించేందుకు ఇవాళ రిమాండ్ పోయి. అంటే ఇదంతా ఎవరి కోసం? ఆయన వివేక్ కళ్ళలో ఆనందం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప కాంగ్రెస్ నాయకులకి పదవులు కట్టబెట్టడానికి మొత్తం వ్యవస్థ అంతా ఇలా తీవ్రమైనటువంటి కసరత్తు చేస్తూ ఉంది. అందుకే అధికార పార్టీ టోటల్గా ఈ మున్సిపల్ ఎన్నికల్లో దుర్వినియోగానికి పాల్పడింది, అవినీతికి పాల్పడింది, నిర్బంధానికి పాల్పడింది. మేము మొదలే చెప్పినాం, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఈ ప్రభుత్వం మారాలి, ఈ ప్రభుత్వ విధానాలు మారాలి, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మోసం చేసింది, దౌర్జన్యాలు చేస్తుంది, గుండాగిరి చేస్తుంది, అవినీతి వేస్తుందని ఒక చెంపదెబ్బ పెట్టి 35% పైగా సర్పంచుల్ని గెలిపించినటువంటి నేపథ్యాన్ని చూసాం. దాంతో తమ భవిష్యత్తు అగమ్య గోచరమైందని భావించినటువంటి రేవంత్ రెడ్డి ఎట్టకేలకు ఈ మున్సిపాలిటీలన్నీ కూడా మనం కైవసం చేసుకోవాలి, డ్రాలో సమానం వస్తే డ్రాలో కైవసం చేసుకోవాలి, లేకుంటే 1-2 వస్తే గేమ్ ఆడాలి, బీఆర్ఎస్కు మెజార్టీ వస్తే దౌర్జన్యాలు లేచి సంపాదించాలి. ఎక్కడి నుంచి మనం 100 టార్గెట్ చేయాలని చెప్పి ఇవాళ అధికారులకు అందరికీ, మంత్రులకు అందరికీ టార్గెట్లు ఇచ్చి CMO ఆఫీస్ నుంచి ప్రత్యేకంగా పర్యవేక్షణ చేసి బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు, మెదక్లో కేసులు చూసినాం. అంతటా మీరు ఎక్కడైనా చూడండి, కేతన్పల్లిలో, మెదక్లో, ఎర్రబల్లిలో, మా తొర్రూరుకు సంబంధించి దయాకర్రావు గారిని అరెస్ట్ చేసి లోపలికి పోకుండా చేసేటువంటి ప్రయత్నం. అంటే ఇట్లా మీరు ఎక్కడ చూసినా కూడా ప్రతి మున్సిపల్ ఎన్నికలో ఎక్కడైనా ప్రజలు బీఆర్ఎస్ను ఆదరిస్తే
మీ మీద దాడులు చేస్తాం, మీ మీద నిర్బంధాన్ని వేస్తాం, మీ మీద కేసులు పెడతాం, మిమ్మల్ని రాజకీయంగా అణిచేస్తాం, అవసరమైతే జైలుకు పంపుతామని బెదిరించి ప్రజా తీర్పును తలకిందులు చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇది డెఫినెట్గా ఇవాళ సభ్య సమాజం అంతా కూడా ఎన్నికల తీరును, ఎన్నికల గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పినప్పటికీ కూడా ఎన్నికలు ఒక ప్రజాస్వామ్య వ్యక్తీకరణకు ఒక సూచిక అనేటువంటి పద్ధతిలో ఇవాళ ప్రజలందరూ కూడా ఎన్నికల్లో పాల్గొని ఒక ఫలితం ఇస్తే ఆ ఫలితాన్ని మీరు ఇట్లా చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గం. ఇవాళ రాహుల్ గాంధీ గారిని, మా హరీష్ రావు గారు నిన్న లేఖ కూడా రాసిండ్రు. డెఫినెట్గా ఇవాళ అగ్రనాయకత్వం స్పందించాలి. మీరు ఒకవేళ ఇట్లనే ఎన్నికలు జరుపుతామనుకుంటే ప్రజలు కూడా తమ సాహసోపేతమైనటువంటి పోరాటాలకు దిగాల్సినటువంటి ఒక సందర్భం వస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఎక్కడ కూడా హింసకు తావలేకుండా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా మన పోరాటాలు ఉండాలని వారు తెలంగాణ రాష్ట్ర సాధన నుంచి కూడా మాకు ఇస్తున్నటువంటి ఆదేశం. అందుకే ఇవాళ వాళ్ళు ఎన్ని దాడులు చేసినా కూడా చాలా సహనంగా మా కార్యకర్తలందరూ కూడా ఎక్కడ కూడా అటువంటి చర్యలు తీయకుండా చేస్తున్నారు. వాళ్ళే ఉల్టా మా మీద దాడులు చేస్తూ కేసులు పెట్టి అలా వేధించడం అనేటువంటిది ఏం పద్ధతి ఇది? ఇవాళ నోరు మూసుకున్నటువంటి అనేక మంది మేధావులు ఇవాళ చాలామంది చాలా రకాలుగా కాంగ్రెస్కు మద్దతు ఎందుకు మాట్లాడతలేరు? అపహాస్యంగా నడి రోడ్డు మీద హత్య చేయబడతా ఉంటే మీరు నోరు ఎందుకు తెరుస్తలేరు? దీనికి జవాబు చెప్పాలి. రెండవది, ఇవాళ సిపిఐ కాంగ్రెస్ పార్టీకి మరి మద్దతు ఇచ్చినటువంటి పార్టీ కూనంనేని సాంబశివరావు గారు, వారి ప్రకటన చూసినాం. కొత్తగూడెంలోనే వారి మేయర్ అభ్యర్థికే తుపాకీ గురిపెట్టిందని కూనంనేని సాంబశివరావు గారే ప్రకటించినటువంటి నేపథ్యాన్ని చూసినాం. కేతనపల్లిలో కూడా బీఆర్ఎస్ సిపిఐ పొత్తు పెట్టుకొని ఇవాళ 4 సీట్లు వాళ్ళు గెలిస్తే ఆ సిపిఐకి సంబంధించినటువంటి కౌన్సిలర్స్ కూడా నిన్న మహిళా కమిషన్కు వాళ్ళు ఎన్నికల సంఘానికి పోయి చెప్పింది. అంటే ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పుడు వాష్రూమ్ కానీ బ్రేక్ ఇచ్చి నానా తతంగం చేసినటువంటి విషయాన్ని ఒక మహిళ చెప్తా ఉంటే ఈ మహిళా కమిషన్ ఏం చేస్తుంది, మహిళా మంత్రులు ఏం చేస్తున్నారు, మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నట్టు? అంటే మహిళలు ఒక కౌన్సిలర్గా గెలిచి బడుగు బలహీన వర్గాల నుంచి గెలిచి ఒక ప్రజాప్రతినిధిగా ఇస్తే ఆమె కనీసం గౌరవం ఇవ్వరా? వాళ్ళని మీరు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారా? కాబట్టి ఈ దుర్మార్గమైనటువంటి అప్రజాస్వామిక విధానాలకు నిరసనగా బాల్క సుమన్ ప్రశ్నిస్తే ఆయన అరెస్ట్ చేయడం అనేటువంటిది దుర్మార్గం. ఆయనను బేషరతుగా ఆయన మీద కేసులు విత్డ్రా చేసుకోవాలి. ఇవాళ వివేక్ ఏదో ఆనందం కోసమో, వివేక్ను మంచి చేసుకోవడం కోసమో, రేవంత్ రెడ్డి దగ్గర ఆయన పరువు నిలబెట్టుకోవడం కోసమో మొత్తం పోలీస్ యంత్రాంగం అంతా వివేక్ అనుకూలంగా పనిచేయడం అనేటువంటిది ఇది ప్రజాస్వామ్యంలో నడవదు. ఈ కొద్ది రోజులు, 1 రోజు 2 రోజులు మీ కళ్ళల్లో ఆనందం ఉండొచ్చు, కానీ ప్రజలు కళ్ళల్లో కారం చల్లుతారు. అది గుర్తు. మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికార చివరికి మున్సిపల్ ఎన్నికల్లో ఏకంగా దౌర్జన్యాలు పరాకాష్ఠకు చేరాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పరాకాష్ఠకు చేరిన సందర్భాన్ని దేవిప్రసాద్ గారు స్పష్టంగా చెప్తున్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రజా తీర్పును కూడా పూర్తిగా కాలరాస్తా ఉన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ సమాజం సహించదు. ప్రజా తీర్పును కాలరాస్తున్న ఈ మొత్తం వ్యవహారానికి తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అధికార పార్టీ అని హెచ్చరిస్తున్న సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. విజయానంద్ గారు, నిన్న కేతన్పల్లిలో జరిగిన పరిణామాలను మనం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? స్పష్టమైన మెజారిటీని సాధించి కేతన్పల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నప్పటికీ అక్కడ మాజీ ఎమ్మెల్యేను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగం పరాకాష్ఠకు చేరిందని నిన్న కేటీఆర్ గారితో పాటు హరీష్ రావు గారు, మిగతా నేతలంతా కూడా తీవ్ర స్థాయిలో మండిపడిన అంశం కూడా ఈరోజు మనం చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాన్ని నిలుపుకున్నట్టే. ఇప్పుడు వాళ్ళు ఆనాడే చెప్పి ఆనాటి రోజులు తెస్తాము అని ప్రకటించిండ్రు కదా. ఆనాటి రోజులు వాళ్ళ తెలంగాణ అంతటా ఆ పాత కాంగ్రెస్ నాటి రోజులన్నింటినీ తెచ్చి వాళ్ళ వాగ్దానాన్ని నిలుపుకున్నారు. ఇవాళ ఇంతదానికి ఎన్నికలు ఎందుకండి ఇక పెట్టుడు? ఈ ఎలక్షన్ కమిషన్ ఎందుకు, ఎన్నికలు ఎందుకు? రోజు ఆ హాలిడేస్ 2 రోజులు ఇచ్చి ప్రజలు లైన్లల్లో నిలబడి ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం, ప్రజలు డైరెక్ట్గా ఇవాళ పరిపాలనలో భాగస్వామ్యం తీసుకోలేరు కాబట్టి తమ ప్రతినిధులను తమ అభిప్రాయం ద్వారా ఎన్నుకునేటువంటి ఒక ప్రక్రియ ఇవాళ ఎన్నికల ప్రక్రియ. ప్రాథమిక హక్కైన ఓటు హక్కును ఇవాళ రద్దు చేస్తున్నది ఈ ప్రభుత్వము. ఇవాళ కేతనపల్లి మున్సిపాలిటీలో 14 వార్డులలో ప్రజలు వేసినటువంటి అభిప్రాయం ఏంటిది, వాళ్ళ విలువ ఏంటిది? ఇవాళ అంటే మీ వేసిన ఓటును మేము రద్దు చేస్తాము, మీ అభిప్రాయాన్ని మేము కాలరాస్తామని ఇవాళ బహిరంగంగా పచ్చిగా నగ్నంగా ప్రకటిస్తున్నటువంటి తీరు కదా ఇది.
ఇది కేవలం వివేక్ బాల్క సుమన్ సమస్య కాదండి. ఇవాళ ప్రజల ప్రాథమిక ఓటు హక్కును, వాళ్ళ అభిప్రాయాన్ని కాలరాస్తున్నటువంటి ఒక చీకటి తరుణం ఇది. ఇది చాలా ఒక చివరి స్టేజ్. ఇది ఒక నియంతృత్వపు అంచులలోకి తీసుకెళ్తే ఏం జరుగుతుంది ఇప్పుడు? మరి ఇంత దానికి ఎలక్షన్ ఎందుకు పెట్టినట్టు? మరి మేమే మొత్తం మున్సిపాలిటీలలో పరిపాలన కొనసాగించుకుంటామంటే అయిపోతుంది. ఇప్పుడు ఆర్డీఓలు, ఎస్పీలు, ఏసీపీలు, కలెక్టర్లు మొత్తం మీరు చెప్పినట్టే వినబడతారు. ఎన్నికలు పెట్టకుండా మీరే మీ పరిపాలన కొనసాగించుకుంటూ ఓడిచిపోయేదానికి ఈ ఎలక్షన్లు పెట్టి ప్రజలతోటి వేపించి వాళ్ళని నవ్వుల పాలు చేసి మీరు ఎటు దిక్కు అభిప్రాయం చెప్పినా మేము మీ బంద్ పెట్టి మా అభిప్రాయాన్ని నెగ్గించుకుంటామన్న తర్వాత వాళ్ళని నవ్వుల పాలు చేస్తున్నారు. ఇవాళ వికటాట్టహాసం చేస్తున్నారు ఇవాళ కేతనపల్లి వీధులలో. దుర్మార్గం, ఇది చాలా దారుణము. ఇప్పుడు ఏమైతుందంటే ఇట్లా ఈ రకమైన పరిస్థితి తీసుకొస్తే ఎవరి దుడ్డు ఉన్నవాడిది రాజ్యం అంటే, ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డి మీద అట్లా ఇవాళ ఈ తెలంగాణను పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈ దాష్టికానికి రేపు కేంద్రంలో ఉన్న వేరే పార్టీ అధికారాన్ని ఉపయోగించి దుర్మార్గం చేస్తే సరేనా? ఓకేనా? మరి అంగీకరిస్తారా? ఇప్పుడు అక్కడ నిజంగానే బాల్క సుమను ఇవాళ అరెస్ట్ చేసింది కదా, బాల్క సుమను నిజంగానే పోలీసుల మీద దాడి చేసి ఉంటే, అక్కడ ఏదో సౌండ్ వస్తుంది సార్. అక్కడ చెప్పండి. బాల్క సుమన్ పోలీసుల మీద దాడి ఎప్పుడు జరిగింది? నిన్నటి అరెస్టుకు 24 గంటల ముందేమో జరిగింది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి విషయము. అక్కడ కనీసం 1000 నుంచి 2000 మంది పోలీసు కవాతు చేసింది. తెలంగాణ ఉద్యమం నాడు కూడా మనకు సీమాంధ్ర పరిపాలకులు కూడా ఉద్యమాన్ని అణచడానికి గంట మందిని ఏ పట్టణంలో దించలేదు సార్. అక్కడ మా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఓట్లు వేయడానికి పోతామని వెంబడి తీసుకుపోతుంటే అడ్డుకోవడానికి 1000-2000 మందితోటి మొత్తం ప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకి ఎవరు రాకుండా, వాళ్ళకి సపోర్టర్స్ ఎవరు ఉండకుండా ఒక సంకేతం ఇచ్చినారు. అయినా కానీ వందలాది మంది కార్యకర్తలు వీళ్ళని ఎన్నుకున్నటువంటి ప్రజలంతా వాళ్ళ వెంబడి వచ్చి వాళ్ళని మున్సిపల్ ఆఫీస్ లాగా తీసుకెళ్తా ఉంటుంటే, ఆ తీసుకెళ్లే ప్రక్రియను పోతుంటే 1000 మంది పోలీసులు ఉన్నారు కదా. నిజంగానే వివేక్ కాన్వాయ్ మీద సుమన్ వాళ్ళు దాడి చేస్తుంటే దాడి చేస్తారనే విషయం ముందుగాల తెలియదా? బాల్క సుమన్ ను హౌస్ అరెస్ట్ ఎందుకు చేయలేదు? బాల్క సుమన్ మున్సిపల్ ఆఫీస్ దాకా, రోడ్డు మీద దాకా ఎందుకు రానిచ్చింది పోలీసు? ఒకవేళ బాల్క సుమన్ అట్లాంటి ఆ వ్యక్తిత్వం ఉన్నవాడని ఒకవేళ మీకు తెలిస్తే, మీరు నిన్న జోగురామన్నను జైలుకు వెళ్తున్న సుమన్ పరామర్శించడానికి వెళ్తున్నప్పుడు హౌస్ అరెస్ట్ చేశారు కదండి. బాల్క సుమన్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? దాడి జరిగింది. దాడి జరిగిన వెంటనే అక్కడి నుంచే గొరగొర గుంజుకపోయి జైలుకు పంపనుంటారు సుమన్ను. 2 రోజులు ఇంట్లో ఎందుకు ఉండనిచ్చారు అంటే మీకు బేరసారాలు కుదరలేదు, ఇంకా కుదరలేదు. ఇంకా కూడా ఆ గెలిచిన ప్రజాప్రతినిధులు మా ప్రజలు మాకు ఈ పార్టీలో ఉండమని ఓటు వేసిండ్రు, మేము వాళ్ళని ఎట్లా ద్రోహం చేస్తాం, మేము అట్లనే ఉంటాం, మేము అమ్ముడు పోమని నిలబడితే ఈయన ఉన్నంతసేపు వాళ్ళు ఈ ధైర్యాన్ని చూసుకొని అట్లనే నిలబడతారు. కాబట్టి ఈయన జైలుకు పంపాలని వాళ్ళ దాడి చేసిరంటే పోలీసు యంత్రాంగము ఇవాళ మేము అట్టర్ ఫెయిల్ అయినాము, మమ్మల్ని బాల్క సుమన్ అనే ఒక 20 మంది గుంపు మమ్మల్ని కొట్టి చంపడానికి చూసిందని ఒప్పుకుంటున్నట్ట. అంటే ఎంత మాలిపులేటెడ్ మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు గెలిచిన తర్వాతనే బహిరంగంగా ప్రజలందరూ చూడంగా ఇవాళ గెలిచిన వాళ్ళను మీ గెలుపు మేము ఒప్పుకోము, రద్దు చేస్తున్నామని ప్రకటిస్తున్నటువంటి రాజకీయాలు నడుపుతున్నటువంటి పార్టీ ఎన్నికల ముందు ఎలాంటి ప్రక్రియలను కొనసాగించు ఉంటుందో ప్రజలందరూ ఆలోచించాలి. అంటే ఇప్పుడు నామినేషన్ల కంటే ముందు నుంచి ఎన్ని బెదిరింపులకు ఇవాళ పోటీలో నిలబడే వాళ్లకు చేసి ఉంటుందో, ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎన్ని మాలిపులేషన్స్ చేసి ఉంటుందో, ఇవాళ డైరెక్ట్ కలెక్టర్లు, ఎస్పీలు, మంత్రులు మీరు మాది ఉంటే మీకు లాభం జరుగుతుంది, లేకపోతే మీకు నష్టం జరుగుతుందని డైరెక్ట్ పోయి అప్రజాస్వామికంగా రూల్స్ కు విరుద్ధంగా ఇవాళ మున్సిపల్ సభలలో మాట్లాడి బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ కలెక్టర్ గారు వాళ్ళకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారట గెలిచిన వాళ్ళకి డైరెక్ట్ గా. అంటే ఇంత అధికారాన్ని ఉపయోగించి మేము గెలవాలనుకుంటే ఇవాళ అయినా 33% బీఆర్ఎస్, 28% బీఆర్ఎస్ గెలిచిందండి. అంటే ఒకవేళ నిజంగా ఒరిజినల్ గా డెమోక్రటిక్ గా ఎలక్షన్లు జరిగి ఉంటే, న్యాయబద్ధంగా ఎలక్షన్లు జరిగి ఉంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటే కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ ఏదైనా కావచ్చు,
ఎన్ని సీట్లు గెలుస్తుండే ఈ రాష్ట్రంలో మీరు అర్థం చేసుకోండి. ఎస్. అంటే ఇప్పుడు గెలిచిన 28% మేము రద్దు చేస్తామంటే అసలు ఈ 28% కూడా గెలవకుండా అడ్డుకుంటే కూడా 28% గెలిచిందంటే అసలు ప్రజలు ఎంత శాతం గెలిపిద్దాం అనుకొని ఉంటారో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఎస్ ఎస్. సో ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని కూరి చేస్తారు. తర్వాత ఇంకొక దురదృష్టకరమైన సంఘటన చెప్తే ఏంటంటే, ఓకే, ఇప్పుడు 4 సిపిఐ సభ్యులు ఉన్నారండి అక్కడ. వాళ్ళ మీద భౌతిక దాడులకు దిగి వాళ్ళను ఒక రకంగా అనేక రకాల హింస చేసి ఇబ్బంది పెడుతున్నట్టే అదేదో స్థానిక సిపిఐ సంస్థ అయిన ఇప్పుడు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గారు ఎందుకు రారండి కాతనపల్లికి? ఓకే, ఆయన గెలిపించుకున్నటువంటి వాళ్ళ సభ్యులు వాళ్ళ జెండా మీద పట్టుకొని గెలిచిన సభ్యులను మీరు ఎవరా ఇట్లా చేసడానికి నేను కాతనపల్లికి వస్తున్నా అని కూనంనేని సాంబశివరావు గారు ప్రకటించరా? అంటే ఏంటిది అసలు? ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా మీరు ఒక అధికారంలో ఉన్న పార్టీకి మనం ఉండాలంటే ఉంటేందని, అధికారం ఉంటేంది లేకపోతే ఏందండి నాకు అర్థం కాదు. సుమన్కు జైలుకు ఒకట పెద్ద ఇష్యూవా? ఇప్పుడు ఆయన అసలు ప్రొఫెషనల్ గా ఆయన 100% సక్సెస్ అయ్యింది. ఇప్పుడు సుమన్ అనేటి ఆయన రాజకీయంగా ఆయన ప్రొఫెషనల్, ఆయన పాలిటిక్స్ లో ఇవాళ నన్ను నమ్ముకున్న ప్రజల దిక్కు, నన్ను నమ్ముకొని పనిచేసిన కార్యకర్తల కోసం నేను జైలుకు పోవడానికి సిద్ధమని ఆయన క్యారెక్టర్ ను నిరూపించుకున్నాడు. ఇప్పుడు అది సుమన్కు వ్యక్తిగతంగా లాభము, ఆయన రాజకీయంగా అయిపోయింది. 2 ఏళ్ళకి ఆయన విజయం సాధించింది. ఇప్పుడు ఆయన కోసం వేలాది మంది, వందలాది మంది పోలీసు వాహనాల మీద దుంకి ఇగో మేము ప్రాణమైనా ఇవ్వడానికి నీకు సిద్ధం ఉన్నావు, మా కోసం నువ్వు ఇంత పనిచేస్తున్నామని ఆయన క్యారెక్టర్ నిర్మాణం అయింది. దానివల్ల సుమన్కు బెటరే. కానీ పార్టీగా ఇవాళ రాష్ట్రంలో ఏం చేస్తున్నారు? అసలు ఎన్నికల ప్రక్రియను ఎట్లా కొనసాగిస్తున్నారు? ఈ రాజకీయాలు ఎట్లా కొనసాగిస్తున్నారు? ఈ దుర్మార్గం ఎంత దారుణంగా ఉన్నది అనేది ఇగో ఆనాటి రోజులు చేస్తారనే వాక్యం నేను అందుకే తీసుకున్నాను. ఇంత దారుణంగా, ఇంత అప్రజాస్వామికంగా, ఇంత దౌర్జన్యపూరికంగా ఇవాళ వ్యవహారాలు కొనసాగిస్తే ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు మౌనంగా ఉన్నటువంటి లేదా దీన్ని అయితమైతే బీఆర్ఎస్ ఉన్నప్పుడు చేసిరని కొంత వ్యాఖ్యలు చేసి సమర్థించే ఒక గుంపు ఉంది కదా, ఒక వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఓకే ఇప్పుడు దీన్ని కూడా ఖండించకండి, ఇది ఇట్లనే ఉండనియండిగా. కానీ రేపు ఒకవేళ మళ్ళా ఇట్లనే కొనసాగితే మీరు అంగీకరిస్తారా? ఈ మౌనాన్ని ఇట్లనే కొనసాగిస్తారా? ఇది దీనికి సిద్ధంగా ఉండాలి సమాజం. మరి సరే, ఇవాళ అవకాశాలు ఉపయోగించుకొని ఇది కొనసాగిస్తుంటే ఇది మంచిదే అని చూసేవాళ్ళు, మౌనంగా ఉండేవాళ్ళు, రేపు పొద్దుగాల ఇదే దాష్టికం, దౌర్జన్యం జరిగితే ఇవాళ వాళ్ళ పత్రికలో ఒక వాక్య కూడా వచ్చింది, బోటాబోటీ మెజార్టీతో ఉన్న ప్రభుత్వం అని. రేపు పొద్దుగాల ఈ ప్రభుత్వానికి రేపు మెజార్టీలో చిన్న లోపం వస్తే రేపు 2 నిమిషాలలో కావాలనుకుంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు రేపు మద్దతు ఇచ్చి రేపు ఆ చర్య చేస్తే అంగీకరిస్తామా? ఇవాళ 2 ఏళ్ల నుంచి ప్రతిపక్షంలో మౌనంగా కూర్చున్న వాళ్ళు ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలంటే వాళ్ళు చేయకపోదురా? గౌరవించి, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి, ఇవాళ మనము వాళ్ళకు మ్యాండేట్ వచ్చింది, దాన్ని మనం గౌరవించాలని ఒక గంభీరమైన, ఒక గొప్పగా బిహేవ్ చేస్తూ ఒక మంచి లక్షణాన్ని కొనసాగిస్తున్నటువంటి రోజులలో ఏమైతుందండి? 30% మున్సిపాలిటీలు వాళ్ళకైతే ఏమైతే, నిన్న అక్కడ నిజామాబాద్ లో సుదర్శన్ రెడ్డి గారు బీజేపీ నుంచి గెలిచిన ఆయనను ఇవాళ కాంగ్రెస్ లో కలుపుకున్నాడు చైర్మన్. రేపు పొద్దుగాల ఈయన ఎన్నిక అయిన తర్వాత ఒకవేళ ఈయన పోతే కలుపుకుంటాడు కావచ్చు, అది వ్యక్తుల లోపం అవుతుంది. కానీ పార్టీలుగా, మంత్రులుగా, కలెక్టర్లుగా, ఎస్పీలుగా మనం వ్యవస్థను కుల్లబోడుస్తుంటే దాన్ని సర్వనాశనం చేసి బహిరంగంగానే ఇంత దుర్మార్గాలు చేస్తే ఇక ప్రజాస్వామ్యంలో ప్రజలకు మన మీద ఏం విలువ ఉంటది? ఈ ఎన్నికల పట్ల ఏమి గౌరవం ఉంటది? ఇది ఇట్లా మనము పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళము ప్రజలకు ఇట్లాంటి బిహేవ్ చేసి మెసేజ్ ఇవ్వడం చాలా ప్రమాదకరము. ఇది బాల్క సుమన్ ఆయన నిరంతరం అక్కడ ప్రజల కోసం నిలబడి ఉండేవాడు కాబట్టి పోతాడు, జైలు పోతాడు, వస్తాడు, ఆయనకు పెద్ద సమస్య కాదు. కానీ ఇట్లాంటి దాష్టికంతో ప్రజాస్వామ్యాన్ని పరిపాలిస్తాం అనుకోవడం మాత్రం ఇది చాలా తెలంగాణలో ఇది మనం ఆహ్వానించదగ్గ పరిణామం అస్సలే కాదు. ఇది చాలా తీవ్రంగా పెద్ద మొత్తంలో ఎక్కడ చూసినా ప్రజలందరూ ఖండిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాయిస్ మనకి వినబడుతున్నది కూడా బయట. మనం చూస్తా ఉన్నాం, చాలా కీలకమైన విషయాలని కూడా మనం చర్చకు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యవసర సీట్లు సాధించినప్పటికీ కూడా ప్రజా తీర్పును గౌరవించి 2 ఏళ్లకు పైగా బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడుతూ ఉంటే, క్యాతన్పల్లిలో బీఆర్ఎస్ మెజారిటీ స్థానాలు సాధించినప్పటికీ కూడా దౌర్జన్యంగా ఆ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అప్రజాస్వామిక చర్యలకు కాంగ్రెస్
తెర తీయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. విజయానంద్ గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. తప్పకుండా వీటన్నిటిపై మేధావుల ముసుగులో ఉన్న వారందరూ కూడా తప్పకుండా స్పందించాలి. ఇలాంటి అప్రజాస్వామిక రాజ్యాంగ వ్యతిరేక చర్యలను ఖండించాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్. దేవిప్రసాద్ గారు, మరో కీలకమైన అంశం కనిపిస్తోంది. ఏ ఆత్మగౌరవం కోసం తెలంగాణ పోరాటం జరిగిందో, తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిందో, ఆ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి రేవంత్ సర్కార్, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా తాకట్టు పెడుతుందనే ప్రస్తావిస్తూ ఢిల్లీ పెద్దలకు లేఖ రాసిన సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక పార్టీగా మీరు పార్టీ సమీక్షలు నిర్వహించుకోవచ్చు అని ప్రభుత్వానికి సంబంధించి మంత్రివర్గాన్ని అంతా కూడా ఢిల్లీకి పిలిపించి మీరు సమీక్ష చేస్తారా? ఇది మన సామంత రాజ్యమా తెలంగాణ అని చెప్పి సూటిగా ప్రశ్నించిన ఈ అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం? రాజు గారు, కేసీఆర్ గారు ఈ విషయం మీద ప్రజల్ని నిరంతరం అప్రమత్తం చేసినటువంటి సందర్భాన్ని మనం ఒకసారి గుర్తుంచుకోవాలి. అంటే మనకు ఒక ఇంటి పార్టీ ఉండాలి, మన అస్తిత్వ రాజకీయాలను ప్రతిబింబించేటువంటి పార్టీ ఉండాలి. జాతీయ పార్టీలకు 1,00,000 సమస్యలు ఉంటాయి, అందులో మన సమస్య ఒకటి. కాబట్టి ఎప్పటికైనా ఈ ఇంటి పార్టీ, స్వంత పార్టీ, ప్రాంతీయ ఆకాంక్షలు కలిగినటువంటి పార్టీ ప్రజలకు శ్రీరామ రక్ష అని కేసీఆర్ గారు ఆనాడు జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా, ఆనాడు ఉన్నటువంటి ఆ రాజకీయాలకు వ్యతిరేకంగా అస్తిత్వ పోరాటానికి ఒక ప్రతీకగా నిలిచి తెలంగాణ సాధించినటువంటి సందర్భంలో వారు చెప్పినటువంటి మాటలు ఇప్పటికీ మన చెవుల్లో రింగుమంటోంది. నిజంగానే అంతే కదా. ఇవాళ కాంగ్రెస్ను గెలిపించడం ద్వారా తెలంగాణ ప్రజలు ఢిల్లీకి మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్టు, మన ల్యాండ్ను మనం మార్టిగేజ్ చేసినాం. ఇవాళ తెలంగాణ ల్యాండ్ని మార్టిగేజ్ చేసినటువంటి విధంగా ఇవాళ పరిపాలన నడుస్తుంది అనేటువంటి విషయం చాలా వాస్తవం. చివరికి క్యాబినెట్ సమావేశం కూడా అక్కడే జరుపుకునేటువంటి స్థితి వచ్చిందంటే ఇది పరాకాష్ట కాదా? ఇంకే ఏంది అసలు? తెలంగాణ ప్రజలు ఎందుకు పోరాటం చేశారు, ఎందుకు తెలంగాణ తెచ్చుకున్నారు అనేటువంటి అంశాన్ని కూడా కనీస పరిశీలన లేకుండా ఈ ప్రాంత ప్రజల మీద రోజు కారం జల్లుతూ వీళ్ళని రెచ్చగొడుతూ అసలు మీరు ఏమైనా చేయండి మేము ఇదే చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇంత దుర్మార్గానికి పాల్పడుతూ ఉంటే, మరి మీరు సోనియా గాంధీ చాలా స్పష్టంగా హరీష్ రావు గారు చెప్పారు, మీరు 6 గ్యారంటీలు హామీలు ఎక్కడెక్కడ డిక్లరేషన్, సోనియా గాంధీ స్వయంగా సంతకం పెట్టి డిక్లరేషన్లో సంతకం పెట్టి ఇచ్చినటువంటి అంశాన్ని వారు ప్రస్తావించారు. అట్లాగే రాహుల్ గాంధీ గారు వరంగల్ రైతు డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీల విషయంలో ఏమైంది? అట్లాగే ప్రియాంక గాంధీ గారు యువత నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ ఏమైంది? అట్లాగే మల్లికార్జున్ ఖర్గే గారు బడుగు బలహీన వర్గాలకు, దళితులకు మీ సమక్షంలో ఇచ్చినటువంటి హామీలు ఏమైంది? మీరు రోజు రాజ్యాంగం నిత్యం రాజ్యాంగాన్ని జపిస్తున్నటువంటి రాహుల్ గాంధీ రాజ్యాంగం ఇంత ప్రమాదంలో ఉంటే ఇక్కడ తెలంగాణలో అసలు రాజ్యాంగమే లేదు, వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా ఏకపక్షం అయిపోయి ఇలా వాళ్ళ కాళ్ళ కింద నలిగిపోతూ ఉంటే ఒక్కసారన్నా మీరు వార్న్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఈ దేశానికి మేము ఏదో ప్రధానమంత్రి అవుతాం, ఏదో చేస్తామని చెప్పుకునేటువంటి నాయకుడు కనీసం తెలంగాణలో జరుగుతున్నటువంటి విషయాలను పరిశీలనలోకి తీసుకోలేదు. మొన్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మొన్న జరిగిన తతంగం ఏంది రాజుగారు? ఒక దళిత మహిళ ఎన్నికల్లో గెలిచి తాము పలానా పార్టీకి మద్దతు ఇస్తున్నామని చేతులు లేపితే ఆ చేతిని తెగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లేచి వాళ్ళిద్దరిని మన బాల్కసుమని అరెస్ట్ చేశారు కదా, ఆ ఇద్దరిని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఇలా జనగామలో వాళ్ళ మీద ఎందుకు కేసులు పెడతలేరు? ప్రజాప్రతినిధి వాళ్ళని ఎందుకు మీరు డిస్క్వాలిఫై చేస్తలేరు? అంటే ఒక దళిత మహిళ స్వేచ్ఛగా తమ రాజకీయ భావ ప్రకటనని ప్రకటిస్తే మీరు ఆ ప్రకటనని మీరు చేయబట్టి గుస్తారా? ఒక అభ్యర్థి లేచి కిందికి చేయి గుంజేటువంటి అధికారం ఉందా? ఎవడిచ్చండి మీకు ఈ అధికారం అని ఇలా ప్రశ్నిస్తుంటే దానికి జవాబు లేదు. ఇలా దళితుల మీద ప్రేమ, ఇంకొక ప్రేమ అని మాట్లాడుతున్న దళిత సమాజం అంతా కూడా దీన్ని చూడాలి. ఒక దళిత ప్రజాప్రతినిధి తమ భావ ప్రకటన స్వేచ్ఛను అది ఆమెకు ఉండేటువంటి హక్కుతో ప్రకటించినప్పటికీ కూడా హక్కును కాలరేసే ప్రయత్నం జరుగుతూ ఉంటే మరి ఏం చేస్తున్నట్టు మనం అందరం కూడా? అంటే ఇంత అపహాస్యం చేస్తున్నారు. ఒకవైపు ఏమో మొత్తం పరిపాలన అంతా ఢిల్లీకి తాకట్టు పెడుతూ ఉన్నారు, ఇంకొక వైపు ఏమో ఇక్కడ అప్రజాస్వామికంగా వ్యవహరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఒక్కటే కాదు, మీరు ఎక్కడ బీఆర్ఎస్ పార్టీకి సీట్లు వస్తే, ఎక్కువ సీట్లు వస్తే అక్కడ ఆ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి వాళ్ళు నానా గడ్డి తిన్నటువంటి పరిస్థితిని చూసినాం. భారతీయ జనతా పార్టీ కూడా అనేక సందర్భాల్లో మన కాంగ్రెస్ పార్టీ మీద రోజు ఇన్ని విమర్శలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక స్థానాల్లో వాళ్ళ చైర్మన్లు కావడానికి సహకరించింది. వాళ్ళ ఎంపీ స్వయంగా చెప్పిండు, మా రాష్ట్ర నాయకుడు చెప్పిండని. అంటే ఇవాళ ఏం జరుగుతున్నది ఈ రాష్ట్రంలో? ఇవాళ ప్రజలు ఆలోచించాలి. అందుకే ఇవాళ ఈ ఆత్మగౌరవం కోసం పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణకి ఢిల్లీ పాలకులకు తాకట్టు పెట్టేటువంటి ఈ ప్రభుత్వాన్ని మనం
నిలదీయాల్సినటువంటి సందర్భం వచ్చింది. 2.5 ఏళ్ల పాలన చేశారు, ఇంకో 2.5 ఏళ్ళు ఇంకేమేం చేస్తారు? ఇప్పటికి మాటికేజే పెడుతున్నారు, ఇక అమ్ముకుంటారేమో కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంటే తెలంగాణకు సంబంధించిన వనరులు కొలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు, తెలంగాణకు సంబంధించినటువంటి భూములు కొలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. మరి 4th సిటీ పేరు మీద, లేకుంటే మూసీ పునర్జీవనం పేరు మీద, హైడ్రా పేరు మీద తెలంగాణ బతుకులన్నీ కూడా ఆగం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు ఇచ్చిన హామీలు అమలు చేయరు, మరొక వైపు మీరు ప్రజాస్వామ్యాన్ని నిర్లజ్జగా దాన్ని కూని చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అడిగిన పాపానికి కేసులు పెడతారు. ఇవాళ రేపు మళ్ళీ ఒక నోటీస్ వస్తుంది మా వాళ్ళకు. మేము అనుకుంటున్నాం, ఎందుకంటే బాల్కా సుమన్ని అరెస్ట్ చేయడం వల్ల, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం వల్ల ప్రజల్లో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా ప్రజలు కదలాలనేటువంటి ఒక భావన కదులుతున్నటువంటి సందర్భంలో ఇక దీన్ని పక్కదారి బట్టి ఎవరినో ఒకరి మీద నోటీసులు ఇచ్చారు. అంటే మీరు సమస్యలు వచ్చినప్పుడల్లా నోటీసులు ఇవ్వడం, సమస్య వచ్చినప్పుడల్లా కేసులు పెట్టడం, వారిని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రజలు మనం సీరియస్గా ఆలోచించాలి. ఇక పార్టీలతో సంబంధం లేదు, ఇక మొత్తం ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. వేలాది మంది రక్తతర్పణ చేసి సాధించుకున్నటువంటి తెలంగాణలో మరి దీన్ని ఇంత విధ్వంసం చేస్తూ ఉంటే మనం అందరం కూడా కళ్ళప్పగించి చూడకుండా డెఫినెట్గా కన్నెర్ర చేయాల్సినటువంటి సందర్భం వస్తూ ఉంది. కాబట్టి అందరూ ఇవాళ సబ్బండ వర్ణాలు ఏకం కావాలి. ఇది కేసీఆర్దో రేవంత్ రెడ్డికి సంబంధించిన సమస్యనో, కాంగ్రెస్ బీఆర్ఎస్కు సంబంధించిన సమస్య కాదు. ఇది వ్యవస్థల్ని విధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది, రాజ్యాంగాన్ని హరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది, ప్రాథమిక హక్కుల్ని కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది, మానవ హక్కుల్ని హరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది, ఎన్నికల్లో కనీస హక్కులు లేకుండా చేస్తూ ఉంది. ఇలా బడుగు బలహీన వర్గాలు, దళితులు ఇలా కౌన్సిలర్గా ఎదిగి భావ ప్రకటన చేస్తూ ఉంటే ఆ భావ ప్రకటనను నరికి వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి దీని మీద డెఫినెట్గా అందరూ స్పందించాలి. ఆ స్పందించడానికి అవసరమైనటువంటి మరి పరిస్థితి ఇలా రేవంత్ రెడ్డి అందరినీ ఐక్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇకనైనా ఈ దుర్మార్గాలు ఆపండి. మీరు కాంగ్రెస్ పార్టీకి హైకమాండ్కు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా హరీష్ రావు గారు నిన్న లేఖ రాశారు. లేఖ రాసి స్పందిస్తే మీరు స్పందించండి. ఒక రాజకీయ పార్టీగా, ఒక సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటారు, ఈ దేశానికి మేము కాబోయే ప్రధాని అని చెప్పుకుంటారు కదా, మరి చెప్పండి. గాంధీ ఫ్యామిలీ అని చెప్పుకునేటువంటి ఫ్యామిలీ ఇలా తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గం పట్ల మీ స్పందన ఏంది అని ఇలా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. చాలా ముఖ్యమైన అంశం ఇది. మనం చూస్తూ ఉన్నాం పూర్తి స్థాయిలో కేసీఆర్ గారి సారథ్యంలో ప్రాణాలకు తెగించి త్యాగాల పునాదుల మీద సాధించిన తెలంగాణను ఏకంగా ఢిల్లీకి తాకట్టు పెట్టేలా జరుగుతున్న ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం అని చెప్పేసి దేవిప్రసాద్ గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం. దీనిపై తప్పకుండా హైకమాండ్ స్పందించాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. దీనికి తోడుగా 6 గ్యారంటీలను 420 హామీలను పూర్తిగా గాలి కొదిలేసి 2 ఏళ్ల కాలంలో పూర్తిగా తెలంగాణను విధ్వంసం చేయడమే కాకుండా పూర్తిగా ఈరోజు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీస్తున్న నేపథ్యంలో ఢిల్లీ పార్టీ తప్పకుండా దీనిపై తెలంగాణ సమాజం యావత్తు కూడా చర్చించాలి, తప్పకుండా రానున్న రోజుల్లో దీనికి గుణపాఠం చెప్పాలని సూచిస్తున్న పిలుపునిస్తున్న సందర్భం కూడా మనం చూస్తాం. విజయానంద్ గారు, మనం చూసాం 14 ఏళ్ల సుదీర్ఘమైన ఉద్యమం కేసీఆర్ గారి సారథ్యంలో సాగిందే స్వపరిపాలన కోసం ఆత్మగౌరవ నినాదంతో. ఈరోజు ఆ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి పూర్తిగా రేవంత్ సర్కార్, రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే ప్రభుత్వం అంతా కూడా తాకట్టు పెడుతుందని నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీ పెద్దలకు, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులకు లేఖ రాసిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. ఎట్లా చూడాలి ఈ మొత్తం వ్యవహారాన్ని? ఏ రకంగా ఒక రాష్ట్రానికి సంబంధించిన క్యాబినెట్ అంతా కూడా ఢిల్లీకి పిలిచి సమీక్ష నిర్వహించడాన్ని తప్పుపట్టిన ఈ మొత్తం వ్యవహారాలను ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ప్రజల ఆత్మగౌరవం ఇవాళ తాకట్టు పడ్డట్టుగా మనకి స్పష్టంగా కనబడుతుంది. అది మనము ఎన్నికల వేళ దేవిప్రసాద్ గారు చెప్పినట్టు కేసీఆర్ గారు పదే ఎక్కించి ప్రజలను చెప్పినారు. అయితే ఆ జరిగిన ఎన్నికలు కూడా చాలా రకాల ప్రజలని మానిపులేట్ చేశారండి. అనేక రకాల మానిపులేషన్స్ మధ్య జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చింది. తర్వాత మీరు మొదటి క్యాబినెట్, రెండో క్యాబినెట్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి ఆ నటరాజన్ గారిని కూడా క్యాబినెట్ మీటింగ్ లో కూర్చోబెట్టుకున్నారు. ఆ ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చినాయి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ జాతీయ పార్టీలు నాయకత్వం వచ్చినప్పుడు ఆ పార్టీల ఇన్వాల్వ్మెంట్ అయిపోయి అది మరీ దారుణంగా తయారవుతుంది. ఇప్పుడు తెలంగాణ ప్రజానికం కొద్దిగా ఆలోచించాల్సింది ఏంటంటే, క్యాబినెట్ మొత్తము ఇవాళ సమీక్ష కోసము ఢిల్లీకి వెళ్తే అది ఓకే మనకు. అదే అధికార నివాసము ప్రగతి భవన్లో కేసీఆర్ దగ్గరికి 2 మంత్రులు కలవడానికి పోతే దొరల పాలన.
ఇది ఏ రకంగా ఏ రకంగా ఇక్కడ పరిపాలనను, వ్యవహారాన్ని, అవసరాల రీత్యా జరిగిన కార్యక్రమాలని ఎట్లా మాలిపులేట్ చేసి చెప్పినారు ప్రజల లోపల ఒక అభిప్రాయం అంటే రాక ఒక నాయకత్వం వస్తే ఆ నాయకత్వానికి ఒక బూచి పెట్టి దాన్ని మొత్తం ఆ క్యారెక్టర్ ని టోటల్ గా ఒక విలన్ లాగా చిత్రీకరించి ఎట్లా చూపించగలిగినారు అనేది మనం చాలా ఇక్కడ ఫిలాసఫికల్ గా బాగా ఆలోచించాలి. ఇవాళ ఇంతమంది క్యాబినెట్లు ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి మంత్రులు వీళ్ళందరినీ కలవడానికి ఒక్క రాహుల్ గాంధీ వస్తే సరిపోతుంది కదండి. అట్లా ప్రవర్తించిన వాళ్ళు ప్రజాస్వామ్యానికి రేపు ఈ దేశాన్ని కాపాడగలిగే మూలాధారమైన వాళ్ళు, వాళ్ళకి చాలా ప్రజాస్వామిక స్వభావం ఉన్నట్టు మీరందరికి ఇక్కడికి వచ్చుడేందే ప్రజలు నవ్విపోతారు నేను వస్తా అని చెప్పచ్చు కదా. ఇంతమంది ఢిల్లీకి పిలిపించుకొని అక్కడ ఇంటి దగ్గర కూర్చోబెట్టి మాట్లాడుకుంటేనేమో అది చాలా గొప్ప ప్రజాస్వామిక విలువలతో కూడుకున్న ప్రవర్తన. ఉన్న రాష్ట్రంలోనే ప్రగతి భవన్లోనో ఇంకో చోటనో అవకాశం ఉన్న దగ్గర మీటింగులు పెట్టుకొని మాట్లాడితే ఇయో చూడండి 2 గంటలు వెయిట్ చేసిండు మంత్రి, ఇంకొక ఆయన నాయకుడు 1 గంట సేపు వెయిట్ చేసిండు కాబట్టి ఈయన దొర అహంకారి అని ఒక చిత్రీకరణ చేసి తెలంగాణకు వచ్చినటువంటి ఒక నాయకత్వాన్ని నేను కేసీఆర్ అంటలేను, ఎవరు అంటలేను. ఇప్పుడు ఏమైతుందంటే తెలంగాణకు ఒక కథానాయకుడు ఉండకూడదు. మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ వీళ్ళు చేసేటువంటి పని. అందుకనే తెలంగాణ జాతిపిత అన్నారు అనుకోండి, జాతిపిత ఎవరు లేరు, మేమద్దు మీరు ఎవరు ఉండకుండ్రి అంటారు. కాదు మీరు కాదయా ఫలానా వాళ్ళు అనుండ్రి ప్రజలు అంగీకరిస్తా అంటారు కదా, కానీ అననీయరు. ఇప్పుడు అమరవీరులు అన్న కానీ అంటే 1200 మందిలో ఎవరు ఉండరు కాబట్టి రేపు పొద్దుగాల రాబోయే తరాలకి ఒక చరిత్ర నిర్మాణం జరిగిన తీరు, దానికి నాయకత్వం ఇచ్చిన వ్యవహారం ఉంటే ఏమవుతుందంటే రేపు ఎప్పుడన్నా తెలంగాణకు ద్రోహం జరిగినప్పుడు మళ్ళా అందరూ సమీకరించబడతారు. కాబట్టి తెలంగాణకు ఒక కథానాయకుడు ఉండద్దు, దీనికి ఒక కథ ఉండద్దు, ఇది ఇంకా వలస ప్రాంతంగానే ఉండాలి. కాబట్టి ఇక్కడ కథానాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ ని కథానాయకుడిగా కాకుండా విలన్ గా సృష్టించాలనేటువంటి ప్రయత్నం కంటిన్యూగా కొనసాగుతూ వస్తున్నది. ఇవాళ కేటీఆర్ గారి మీద కూడా ఒక దుష్ప్రచారం మొదలు పెడుతున్నప్పుడు కేసీఆర్ పెద్ద మనిషి అవుతున్న క్రమంలో రేపు కొత్తగా ఎదిగి వస్తున్నటువంటి నాయకుడు తెలంగాణ ప్రజల కోసం వస్తున్నటువంటి కేటీఆర్ కూడా మీద చూడండి అహంకారము, ఆయన అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు, ఆయన స్థాయికి మించే మాట మాట్లాడుతున్నాడు, ఆ వయసుకు మించే మాట మాట్లాడుతున్నాడు. ఆయన మీద వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ఒక ప్రయత్నం జరుగుతుంది చూడండి. ఆయనను, ఆయన తండ్రిని, ఆయన కార్యకర్తలను, ఆయన పార్టీని, తెలంగాణను, వాళ్ళు కష్టపడి తెచ్చిన తెలంగాణను అనేక రకాల క్రూర హింసలు చేస్తుంటే వాళ్ళను బూతులు తిడుతుంటే అది తప్పులేదు, వాళ్ళందరూ చాలా గొప్ప వాళ్ళు. కానీ ఆయన ఫ్రస్ట్రేషన్ లోంచి తనను, తన కొడుకును, భార్యను అందరినీ ఇష్టమున్నట్టు మాట్లాడితే వాళ్ళందరూ అంగీకరించదగినారు. దానికి రిఫ్లెక్ట్ అయ్యి ఈయన మాట్లాడితే మాత్రం చూసినవా ఆయన మాట్లాడతాడని ఆయన క్యారెక్టర్ ను కూడా మెల్లమెల్లగా అసాసినేషన్ చేసి ఆయన ఎదగకుండా మళ్ళీ అందులోనే ఈయన మంచి, ఆయన ఈ టీఆర్ఎస్ పార్టీలో ఈయన కొద్దిగా మంచిగానే ఉంటాడు అని ఇంకొక ఆయనను మంచి అని చెప్తా ఉంటారు. ఇట్లా ఏంటంటే మనకంటూ ఒక నాయకుడిగా ఎదిగి వచ్చేవాడిని ఎవరిని ఎదగకుండా చేసేటువంటి ఒక కుట్ర జరుగుతుంది. ఇదే ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తే ఇవాళ మొత్తం తెలంగాణ నుంచి కేబినెట్ అంతా విమానాలు వేసుకొని ఢిల్లీకి పోతే ఆ పైసలన్నీ మన ఈ సర్వనాశనం చేస్తే ఇది ప్రజాస్వామిక పరిపాలన, ప్రజల పరిపాలన, దీనికి ఒక ట్యాగ్ లైను. అదే కేసీఆర్ దగ్గరికి మన మంత్రులే వెళ్తే, అంగీకారంతో వెళ్తే హైదరాబాద్ లోనే కలిస్తే, ఒకవేళ లేకపోతే మెదక్లో ఆయన నియోజకవర్గంలో ఉన్న దగ్గర పోయి కలిస్తే చూసినవానే దొరల పాలన ఎట్లా ఉన్నదో అని ప్రచారం చేస్తే మనం కూడా నమ్మితే ఇది ఎవరికి నష్టము. ఇట్లా మనము అవతలి వాళ్ళ ముందటనైతే మనము ఇప్పుడు రాజశేఖర్ రెడ్డిని అంగీకరించవచ్చు, వాళ్ళు మహానుభావులు అని చెప్పచ్చు. చంద్రబాబును అంగీకరించవచ్చు, ఆయనంత మహానుభావుడు ఎవరు లేరనొచ్చు, వాళ్ళ ఇంటి ముందట మోకరిల్లవచ్చు. ఇప్పుడు మనకి ఇంకా ఎవరైనా వేరే వాళ్ళ ముందట మోకరిల్లవచ్చు, గాని మన ప్రాంత బిడ్డ మన కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డవాడు, మనకు రాష్ట్రం ఉండాలి, మనకు స్వయం పరిపాలన ఉండాలని కోరుకొని అనేక పోరాటాలు చేసి నిలబడ్డటువంటి వాడి దగ్గర ఏ మాత్రం ఏ చిన్న అవకాశం దొరికినా అది చేయకూడదు, మనని మనం గౌరవించుకోకూడదు, అవతల ముందట మోకరిల్లాలే, యువతల వాని ముందట గౌరవంగా నిలబడితే కూడా బానిసత్వం అని ప్రచారం చేసి ఈ రకంగా మనని ఇంత బానిస భావజాలంలోకి నెడుతున్నటువంటి దుర్మార్గులు ఎవరో తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా ఉద్యమకారులం, తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొన్న వాళ్ళకు స్పృహ ఉండద్దా? మేము తెచ్చిన తెలంగాణకు నాయకత్వం లేకుండా చేస్తున్నారు. ఈ నాయకత్వం లేకుండా పోయిన తర్వాత మనం సేవ తెచ్చిన వాళ్ళం అయిపోతాము, నపూసకులం అయిపోతాము. మనకు నాయకుడు ఉండాలి కదా. ఎవరు ఆ నాయకుడు అంటే నేనని ఎవడు చెప్పడు.
ఫలానాడని ఎవరన్నా చెప్తే వాళ్ళు వద్దంటారు. ఇది ఏం లాభం ఇది? కాబట్టి ప్రజలందరూ కూడా, తెలంగాణ వాదులందరూ కూడా, తెలంగాణ కోరుకున్న ప్రతి వాళ్ళు కూడా చలో చెప్పండి, ఎవరు నాయకుడో చెప్పండి. అప్పుడు జయశంకర్ గారు లేరు కాబట్టి జయశంకర్ గారు కావాలంటారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన లేడు కాబట్టి. ఉన్నవాడు వద్దు, రాజకీయాలు చేసేవాడు వద్దు, ఉపన్యాసాలు ఇచ్చేవాడు కావాలి. రాజకీయాలు చేస్తే ఏమైతుంది? తెలంగాణకు ఒక నాయకత్వం వస్తే, తెలంగాణకు ఒక అధికారం వస్తే, తెలంగాణ నిధులు నీళ్లు తెలంగాణకు వస్తాయి. అవి రానియద్దు అనే కుట్రలో భాగంగా తెలంగాణకు ఒక నాయకత్వం లేకుండా చేయాలని ఇట్లా అసాసినేషన్ చేసి, మరి నిజంగానే మీకు అధికారం వస్తే ఇవాళ ప్రజాస్వామికంగానే కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందా? రాహుల్ గాంధీ ఇంటికి ఎందుకు పోవాలండి మన కేబినెట్? మీరు ఇంకొక విషయం గమనిస్తే 270 రోజులు తెలంగాణేతర ప్రాంతాల్లో మన ముఖ్యమంత్రి గారు ఉన్నట్టు ఇప్పుడు లెక్కలు ఉన్నాయి అధికారికంగా. జరిగింది 2 ఏళ్ల పరిపాలన. 360 720 రోజులలో 270 రోజులు ఆయన తెలంగాణలో లేడు. ఢిల్లీకి పోయిండు, అమెరికా పోయిండు, ఇంకెటు పోయిండు అని లెక్క చెప్తున్నారు అందరూ. అంటే ఇప్పుడు మొత్తం ఈ 5 ఏళ్ల పాలన మూసేసరికి ఆయన 2 ఏళ్ళు ఉండడు. అంటే ఒక 3 ఏళ్ళు పరిపాలించేటైననేమో చాలా గొప్పవాడు, ప్రజలకు అందుబాటులో ఉన్నవాడు, అద్భుతము. ఉన్న టైంలో కూడా బారసాలలకు 21లకు పోయి ఫోటోలు దిగుతున్నాడు ఆయన పెళ్లిళ్ళకు. మీరు చూడండి. సో ముఖ్యమంత్రి అందుబాటులో ఉండాలి. ముఖ్యమంత్రి అనేవాడు అంత అందుబాటులో ఉంటే ఈ రాష్ట్ర పరిపాలన పరిస్థితి ఏందండి? ప్రజలు గద ఆలోచించుకోవాలి. అరే ఈ ముఖ్యమంత్రి గిట్ల తిరుగుతున్నాడు, బహిరంగ సభల్లో ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ తిట్టుకుంటూ స్కూల్ పిల్లల మీటింగ్లకు పోతున్నాడు. ఈ ముఖ్యమంత్రికి ఇంత ఫ్రీ ఉంటే మరి మా జీవితాలను నిర్మించడానికి ప్రణాళికలు ఎవరు రచిస్తున్నారు ఈ రాష్ట్రంలో అని ఆలోచించుకోవద్దా తెలివైన వాళ్ళు? మనతోటి ఫోటోలు దిగడానికి ముఖ్యమంత్రి అనండి, నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి ప్రజలను పరిపాలించడానికి ఉండాలి కదా, మంత్రులు ఎందుకు ఉండాలి కదా? ఇప్పుడు మీరు గమనిస్తే ఇప్పుడు ఎందుకు ఢిల్లీకి పోయినరు అంటే మంత్రులు ఇప్పుడు 15 రోజుల 20 రోజుల ఎక్కడ కనబడతలేరు. లోపల ఉడుకుడు స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఢిల్లీకి పిలిపించుకున్నారు. ఇప్పుడు వాళ్ళ రాజకీయాలను, వాళ్ళ కుమ్ములాటలు, వాళ్ళ అంతర్గతమైన అధికార దాహాన్ని తెలంగాణ ప్రజలందరూ భరించాలి, అనుభవించాలి. అట్లా ఇదంతా ఉంటదని తెలిసి కాంగ్రెస్ యొక్క క్యారెక్టరు, కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలన్నీ తెలిసి కూడా ఆ పార్టీకి మద్దతు ఇచ్చి ఆ పార్టీని తీసుకొచ్చిన వాళ్ళకి ఈ పుణ్యం అంతా దక్కుతుంది. ఈ ప్రజల ఇప్పుడు ఇవాళ మీరు చూస్తే గురుకులాలలో ఇవాళ అన్నం లేక, హింస భరించలేక వాస్తవంగా ఉద్యోగులను కూడా తిడుతున్నారు. కారణం ఏంటిదంటే వాళ్ళకి నిధులు లేవు. నానా రకాలైన పరిస్థితులు ఇవాళ వస్తుంటే ఇవన్నిటిని పక్కన పెట్టి ఇంత జరుగుతుంటే అరే మేము చేసింది పొరపాటు, మిస్టేక్ చేసినాము, మేము బీఆర్ఎస్ ను మారి కొత్త పరిపాలన వస్తుంది అనుకున్నాం, రాలేదని ఇప్పటికైనా ప్రజల ముందుకు వచ్చి చెప్పొద్దండి. ఇది ఈ ప్రజాస్వామ్యాన్ని ఇట్లా ఎన్నికలలో ప్రజలు ఎన్నుకున్న వాళ్ళని కూడా కూలగొట్టి వేరే వాళ్ళని గుంజుకొచ్చి ఎక్కిస్తా ఉంటే ఇది చాలా తప్పది, ఇది అన్యాయం అని చెప్పి ఇప్పుడు ఎవరైతే మద్దతు ఇచ్చినారో వాళ్ళంతా మేధావులుగా ఉండి ఏంది కండువాలు లేకుండా మేము ప్రజల కోసం నిలబడతామని ప్రగల్భాలు చెప్పిన వాళ్ళు ప్రకటించద్దు బయటకు వచ్చి. సో ఇట్లా ప్రజలను మోసం చేసి ఒకరి అధికారం కూలగొట్టు ఇట్లా పన్నాగాలు వండే వ్యక్తిత్వాలుగా తయారైతారా? ప్రజలు మిమ్మల్ని నమ్మినందుకు వాళ్ళను మోసం చేస్తారా? చాలా నేరం అండి ఇది. కాంగ్రెస్ వస్తే ఖచ్చితంగా ఈ బానిసత్వం తెలంగాణకు తప్పదు. కాబట్టి మనము మన స్వయం పాలన అధికారం కోసము మనము నిరంతరం పోరాడి సాధించుకున్న తెలంగాణ కోసం మళ్ళా స్వయం పరిపాలన తెచ్చుకోకపోతే ఇక లోపాలంటారా? లోపాలు ఖచ్చితంగా అన్ని పార్టీలలో ఉంటాయి. అవినీతో, బంధుప్రీతో, ఇవాళ మనం ఒక్క తెలంగాణనే స్వర్గధామంగా ఉండాలన్నా మిగతాదంతా ప్రపంచం ఎట్లున్నా గానీ మన దగ్గర ఒక్కటే తీగ మీద నడవాలి, అగ్గిల నడవాలి, మాలేసుకున్నట్టు ఉండాలి డిఆర్ఎస్ ఉన్నోళ్ళు. మిగతా వాళ్ళందరూ పుచ్చి పురుగుల పడ్డా ఓకే. రైట్ విజయ్ గారు. ఇది ఈ విధానము మానుకొని ప్రజలు తమ ఆలోచన విధానాన్ని మార్చుకోకపోతే ఖచ్చితంగా మన ఆత్మగౌరవం నిరంతరం ఢిల్లీ ముందట, ఇవాళ కాంగ్రెస్ రేపు బీజేపీ ముందట తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎస్, మనం చూస్తా ఉన్నాం కేసీఆర్ గారు ఏదైతే చెప్పారో అది వాస్తవ రూపం దాలుస్తున్న పరిస్థితి కనిపిస్తోందని అంశాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. విజయ్ గారు కూడా అదే అంశాన్ని ప్రస్తావిస్తున్న పరిస్థితి. తెలంగాణకు సంబంధించి ఆత్మగౌరవ పోరాటంతో సాధించుకున్న తెలంగాణను మరోసారి ఢిల్లీకి తాకట్టు పెట్టడాన్ని తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించదు. ఒక సామంత రాజ్యంగా మార్చాలనే ప్రయత్నం కావచ్చు, బానిస బతుకులకు తెలంగాణ ప్రజలను నెట్టాలనే కుట్ర ఏదైతే కొనసాగుతుందో తప్పకుండా తెలంగాణ సమాజం వీటిని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందనే అంశాన్ని విజయ్ గారు అలాగే దేవిప్రసాద్ గారు కూడా ప్రత్యేకంగా పిలుపునిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ గారు అలాగే దేవిప్రసాద్ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.